తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరైనా ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారయ్యారు. ఇక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం ఆయన ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. గ్రామ, బ్లాక్, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్తో సభను నిర్వహించి తలపెట్టింది. ఈ సభలో ఖర్గే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతీకార సుంకాల గడువును పొడిగించే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు వీలుగా జూలై 9వ తేదీ వరకు వాటి అమలును వాయిదా వేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశాల పేరును త్వరలో ప్రకటిస్తామని, అలాగే కొన్ని దేశాలను మేము పట్టించుకోమని ట్రంప్ అన్నారు. ఊరి తొక్కిసలాట ఘటనపై ఒడిషా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ చేసి 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఒడిషా ప్రభుత్వం వెల్లడించింది. ఒడిషాలోని పూరి జగన్నాథ రథయాత్రలో గుండించా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్లో నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది. యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఆదివారం యాత్ర తాత్కాలికంగా నిలిపేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా మాధవ్ పనిచేశారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకార ప్రక్రియ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. నేడు మరోసారి సీట్లు ముందుకు ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకరరావు రానున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలు ఈటెల కొండ విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా వాగ్మాలో రికార్డు చేశారు. ఇక ఎంపీ రఘునందన్ రావుతో పాటు పలువురి వాగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేసింది. ఇక వాగ్మూలాల ఆధారంగా ప్రభాకరరావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 32 ఎకరాల విస్తీర్ణంలో సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించింది. తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఆరోపణ ఎదుర్కొంటున్న పూర్ణచంద్ర భార్య స్వప్నత్రపైకి వచ్చారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచంద్రను వెనుకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి పూర్ణచంద్రను వదిలేశారని స్పష్టం చేశారు. అలాగే స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. ఎగుడు కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదిలో వరద ప్రభావం పెరిగింది. ఇక దీంతో జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టులోని 14 గేట్లు ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,58,000 క్యూసెక్లు, ఇక అవుట్ఫ్లో 1,58,241 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాల పరిశ్రమలో రియాక్టర్ పేలి పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక మంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే తీవ్ర గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో ఓ రిసార్ట్లో నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన బందపాల శ్రీనివాసు, సుస్మిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ని విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఆయన పోలీసులు విచారించనున్నారు. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ పై శేఖర్ కమల చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరానికి తగ్గట్టుగా కథ రాసుకోవడమే పెద్ద సవాలని, దాన్ని అధిగమిస్తే విజయం సాధించినట్లనే వెల్లడించారు. ఇక కుబేర విషయంలో అలాంటి ఎన్నో పరీక్షలు పాస్ అయ్యారని అన్నారు.
దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయి విస్తరించడంతో పాటు పలు ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు మొదలవగా కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.